ఆల్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? టెంపుల్ చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? అవునండి, ఇది తిరుమల తిరుపతి దేవస్థానం అండి. తిరుమల వైకుంఠ ఏకాదశి సందర్భంగా నిజంగా ఆ ఏడుకొండల వాడు ఎంత అందంగా ముస్తాబయ్యారో చూడండి. పూర్వజన్మ సుకృతం లేనిదే అక్కడికి వెళ్ళలేమో. నేను చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను వైకుంఠ ద్వారం ద్వారా వెళ్ళి స్వామిని దర్శించుకోవాలి అని. కానీ నిజంగా అండి చూడండి, రెండు కళ్ళు సరిపోవట్లేదు చూడడానికి. ఎంత అందంగా ఉందంటే తిరుమల నిజంగా వైకుంఠంలో ఉన్నామేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. భూలోకంలో ఉండే వైకుంఠం మన తిరుమల అండి. నిజంగా రెండు కళ్ళు సరిపోవట్లేదు, చాలా అందంగా ఉంది. చూస్తుంటే అసలు ఈ జన్మ చాలు అనిపిస్తుంది. ఎంత బాగా డెకరేషన్ చేశారో. నిజంగా మనం వైకుంఠంకి వెళ్తే ఎలా ఉంటుందో అదే ఫీల్ కలుగుతుంది అక్కడికి వెళ్తే. చూడండి అందరూ ఎంత బాగుందో. నిజంగా చెప్పడానికి మాటలు రావట్లేదు. చాలా 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 ఆనందంగా ఉంది అండ్ చాలా బాగుందండి. మీరందరూ కూడా చూడండి ఒకసారి. అందరూ వెళ్ళుంటారు, కానీ వెళ్ళని వాళ్ళ కోసం నేను వీడియో చేసి పెడుతున్నాను. నిజంగా ఏడుకొండల వాడు ఇక్కడే కొలువై ఉన్నాడు అనే దానికి సాక్షాత్తు కనిపిస్తుందన్నమాట. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనే నామానికి ఎంత పవర్ ఉందో నిజంగా చూస్తూ ఉంటే అస్సలు మాటలు రావట్లేదు చెప్పడానికి. ఎంతమంది అక్కడికి వెళ్ళి దర్శించుకున్నారో నాకైతే తెలియదు కానండి. నిజంగా అదృష్టవంతులు వాళ్ళందరూ. ఆ స్వామివారిని చూసి తరించిన వారు. వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకోవడం అంటే మామూలు విషయం కాదండి. ఎన్నో జన్మలు పుణ్యం చేస్తే కానీ స్వామిని చూడలేము. ఎంత డబ్బులు ఉన్నా, ఎంత ఆస్తి అంతస్తులు ఉన్నా సరే స్వామి అనుగ్రహం లేనిదే మనం అక్కడికి వెళ్ళలేము. అది కూడా వైకుంఠ ఏకాదశి రోజు వెళ్ళలేమండి. స్వామిని చూసిన వెంటనే ఆ ఆనందానికి హద్దులు ఉండవు. బయట చూస్తుంటేనే ఇంత అందంగా ఉంది, ఎంత బాగా డెకరేషన్ చేశారో. సకల కోటి దేవతలు ముక్కోటి రోజు అక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు అని చెప్పి చెప్తుంటారు. ఆ దేవతలతో పాటు మనం కూడా వెళ్ళి దర్శించుకుంటే అసలు అది తలుచుకుంటేనే చాలా ఆనందంగా ఉంది. మాటల్లో చెప్పలేని ఆనందం. ఈ ఆనందాన్ని ఎంతమంది అనుభవించారో నాకైతే తెలియదు, కానీ పూర్వజన్మ సుకృతం. ఇలా వీడియో చేసి పెడుతున్నాను అనంటే ఏ జన్మలో చేసిన పుణ్యమో అనుకుంటాను నేను. నిజంగా ఆ అదృష్టం అందరికీ దక్కాలి అని నేను కోరుకుంటున్నాను. అలాగే అందరూ వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఆ స్వామివారి అనుగ్రహం ఉండాలి, అలాగే స్వామివారి దర్శన భాగ్యం కలగాలి అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. రెండు కళ్ళు సరిపోవండి. ఎంత చెప్పినా కానీ ఆ ఆనందాన్ని చూస్తే కానీ మనం అర్థం కాదు. ఏంటి ఇలా చెప్తుంది అనుకుంటున్నారేమో. అది చూసే కళ్ళకే తెలుస్తుంది. ఆ ఆనందాన్ని మనం మాటల్లో వ్యక్తపరచలేము. శ్రీనివాసుడి అనుగ్రహం మన మీద ఉంటే ఖచ్చితంగా మనం అక్కడికి వెళ్తామండి. వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటాము. మనం వెళ్ళాలి అనుకుంటే వెళ్ళలేమండి. స్వామివారు మనల్ని చూడాలి అనే పిలుపు వస్తేనే మనం అక్కడికి వెళ్ళగలం. స్వామివారి పిలుపు ఎంతమందికి వచ్చిందో, ఎంతమంది దర్శించుకున్నారో తెలియదు, కానీ స్వామివారిని చూసిన వారి జన్మ ధన్యమైపోయి ఉంటుంది. నిజంగా ఆ ఏడుకొండలవాడు ఆ ఏడుకొండలలో కొలువై ఉన్నాడు అని చెప్పి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఆ ఆనందాన్ని వ్యక్తపరచడం ఎవరి తరం కాదు. ఎన్ని జన్మలు ఎత్తినా కానీ అలాంటి దర్శన భాగ్యం కలగదు అని నేను అనుకుంటున్నాను. నిజంగా అండి, నేను అదృష్టం చేసుకున్నాననే అనుకోవాలి. చాలా 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 హ్యాపీగా ఉంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనే నామస్మరణతో ఈ వీడియో చూసే వాళ్ళందరికీ మంచి జరగాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ శ్రీనివాసుడి అనుగ్రహం మీ అందరి మీద ఉండాలి అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ ఆ వెంకటేశ్వర్ల స్వామి అనుగ్రహం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. గోవింద 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 గోవింద.